అందరికీ ఇలాంటి సమయాల్లోనే అనిపిస్తుందనుకుంటాను. ఏమండి, ఇన్నాళ్ళు అపార్థాలతో నీకు దూరమయ్యాను. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుని నీకు దగ్గరవుతున్నానని ఆనందపడ్డాను. కాని ఇంతలోనే చూడేమైందో. ఇద్దరి మధ్య జైలు గోడలు అడ్డుగా పెట్టాడా దేవుడు. బాధపడకండి. ఇలా జరగాలని రాసున్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? పైగా ఇందులో కాలాన్ని కాని దేవుణ్ణి కాని నిందించటానికి ఏముంది? ఇదంతా నా స్వయం కృతాపరాధమే కదా. కానీ నా బాధంతా పిల్లల గురించేనండి. అసలు హంతకులెవరో కనిపెట్టి నన్ను బయటికి తీసుకురావాలని తిప్పలు పడుతుంటారు. మీరే వాళ్ళని కనిపెట్టుకొనుండండి. ప్రాణాలు తీసే రాక్షసుల్ని కనిపెట్టటానికి వాళ్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటారేమోనని భయంగా ఉందండి. భయపడకు జానకి. పరిస్థితిని మన పిల్లల దాకా వెళ్ళనివ్వను. ప్రవల్లికను హత్య చేసింది ఆ ప్రభాస్ గాడే అని నాకు గట్టి అనుమానం. వాడితో నిజాలు కక్కించే ప్రయత్నం చేస్తున్నాను జానకి. వాడితో ఎలాగైనా నిజం చెప్పించి వాణ్ణి తప్పు ఒప్పుకునేలా చేసి నిన్నీ జైలు నుంచి విడిపించుకునే వెళ్తాను. బాధపడకు జానకి. నేను జైల్లో ఉన్నానన్న బాధ కన్నా నేను జైల్లోంచి విడుదలవుతానో లేదోనన్న బాధ కన్నా మీరు మన ఇంటికి పిల్లలకి దూరం అయ్యారన్న బాధే నన్నెక్కువ బాధ పెడుతుందండి. జానకి. అవునండి. మీరు ఇప్పటికైనా నా కోసమైనా మీ మనసు మార్చుకొని తిరిగి మన ఇంట్లో అడుగు పెడితే